హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ పర్సనల్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి. మీతో కలిసి రీయూనియన్ అవ్వాలని కోరుకుంటున్నారండి మీ పర్సన్. ఇద్దరం కలుస్తాము, హ్యాపీగా ఉంటాము అని వారు ఫీల్ అవుతున్నారు. నిజాయితీగా లేకపోవటం వల్ల ఇవన్నీ వచ్చినాయి అని వారు ఫీల్ అవుతున్నారండి. ఈ మీతో చేయటం ఇక నా వల్ల కాదు, ఇక నేను చేయలేను అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారండి. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి. మ్యారేజ్ అయిన వారికి రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారండి. మీ రిలేషన్ గురించి గాసిప్స్ వస్తున్నాయి. ప్రజలు ఏమనుకుంటున్నారో ఏంటో అన్న భయం వారిలో ఎక్కువగా ఉందండి. మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఈ సమస్యలు వచ్చినాయని వారు ఫీల్ అవుతున్నారండి. తను ఏదైతే డెసిషన్ తీసుకుంటారో ఆ డెసిషన్ వల్ల మీరు హర్ట్ అవుతారని తనకి ముందే తెలుసు అని చెప్పి వారు అనుకుంటున్నారండి. వారు అనుకున్న విధంగా ఇవి జరగలేదు, తను ఏదైతే అనుకున్నారో అవి జరగలేదు అని చెప్పి వారు అనుకుంటున్నారండి. ఎప్పుడు మీతో కనెక్ట్ అయ్యే ఉంటాను అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య ఒక సోల్ టై ఉంది, ఎప్పటికీ అది కలిసే ఉంటుంది, విడిపోవటం అనేది జరగదు అని చెప్పి వారు అనుకుంటున్నారు. మీరిద్దరూ ఒకచోట కూర్చొని క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. మీరు తన్ని ఎలో చేస్తే అని చెప్పి తను అనుకుంటున్నారు. మీరు తన్ని ఎలో చేయట్లేదు అని అంటున్నారు. మీరు ఎప్పుడైతే ఎలో చేస్తారో అప్పుడు మీకు క్లారిటీ ఇస్తారంట తను. చాలా కన్ఫ్యూషన్లో ఉన్నాను, ఏ విధమైన డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారండి. ఇక ఈ విధంగా పరిగెట్టడం నా వల్ల కాదు, నేను ఇక పరిగెట్టలేను అని చెప్పి ఫీల్ అవుతున్నారు. తను ఏ విధంగా ఫీల్ అయ్యేది మీరు అర్థం చేసుకొని ఉన్నట్లయితే ఇదంతా జరిగేది కాదు అని వారు ఫీల్ అవుతున్నారండి. మీతో కలిసి జీవించినంతకాలం తను చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైతే మీరు సపరేషన్ వచ్చిందో అప్పటి నుంచి తను చాలా బాధపడుతున్నాను అని చెప్పి చెప్తున్నారండి. మీ ప్లేస్లో వేరే వారిని ఊహించుకోవడం కష్టంగా ఉంది తనకి అని చెప్పి అంటున్నారు. మీరు అంత చక్కగా అంత ఆప్యాయంగా ఉన్నారు అని వారు ఫీల్ అవుతున్నారు. మీతో కలిసి జీవించినంతకాలం తను మిమ్మల్ని గుర్తించలేకపోయాను అని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఏదైతే సపరేషన్ జరిగిందో ఈ సపరేషన్ వల్ల తన తప్పులేంటి తన ఒప్పులేంటి అనేది తెలుసుకోగలిగారంటండి. అందువల్ల తన ఫ్లాస్ తనకు అర్థమైనవి మీ వల్ల అని చెప్పి వారు అనుకుంటున్నారు. తనలో పశ్చాత్తాపం స్టార్ట్ అయిందండి. ఇక ముందు మీరు మంచిగా రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తే ఇలాంటివి ఇక ముందు జరగకుండా చూసుకుంటానని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి.
తను మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేస్తున్నారంట, కానీ మూవ్ ఆన్ కాలేకపోతున్నాను అని చెప్పి చెప్తున్నారు. టైం పరిగెడుతూ ఉంది, యాక్షన్ తీసుకోలేకపోతున్నాను అని చెప్పి అంటున్నారండి. ఏదైతే జరిగిందో మీ వైపు కూడా తను ఆలోచించి అర్థం చేసుకోగలను అని అనుకుంటున్నారు. ఏదైతే బాధలు వచ్చినాయో ఆ డ్యామేజ్ చేసినందుకు తను గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. తను గత సమస్యలు ఏవైతే వచ్చినాయో వాటిని అవే తన్ని స్ట్రగుల్ చేస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారండి. అవి మర్చిపోలేకపోతున్నాను, అవే మరలా గుర్తుకు వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. ఏవైతే సమస్యలు వచ్చినప్పుడు తను ఎస్కేప్ అయ్యాను, అలా అవ్వకుండా ఉన్నట్లయితే చాలా బాగుండేది, నేను అలా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. ముందులా కాకుండా ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకుంటాను, ఫైనాన్షియల్గా ప్లస్ ఎమోషనల్గా కూడా నేను రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాను అని చెప్పి చెప్తున్నారు మీ పర్సన్. మీకు కావాల్సినవేవి తను చేయలేకపోయాను అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి. అలా నెగ్లెక్ట్ చేసినందుకు బాధపడుతున్నారు. మీరు లేని జీవితం తనకి చీకటిమయంగా అనిపిస్తుంది అని చెప్తున్నారండి. మీరు తన్ని కేర్ఫుల్గా చూడలేదు అని చెప్పి అనుకుంటున్నారు. ఏవైతే లెసన్స్ మీ ఇద్దరి మధ్య జరిగినాయో సమస్యలు వచ్చి ఆ లెసన్స్ నేర్చుకున్నారంట తను. ఇక ముందు అవి మరలా రాకుండా చూసుకుంటాను అని చెప్పి చెప్తున్నారండి. అంత మంచిగా హ్యాపీగా ఉన్న రిలేషన్షిప్ని ఈ విధంగా చేసుకున్నాను అని చెప్పి బాధపడుతున్నారు. ఈరోజు పౌర్ణమి కదండి, మోనాలజీ కార్డ్స్ ద్వారా యూనివర్స్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ పంపిస్తుందో చూద్దామండి. చూపించండి యూనివర్స్, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్. మీ సిచ్యువేషన్లో ప్రేమను తీసుకురండి అని చెప్పి చెప్తున్నారండి యూనివర్స్. సరెండర్ టు ద డివైన్, మిమ్మల్ని సరెండర్ అవ్వమంటున్నారు. డివైన్కి సరెండర్ అయితే మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం చూపిస్తుందంట డివైన్. మీరు ఏదైనా ఇంపాసిబుల్ కాదు అని నమ్మండి, ఏదైనా మీరు చేయగలరు అనేది నమ్మండి అని చెప్పి చెప్తున్నారండి. ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై, మీ ఎమోషన్స్ ఎక్కువగా ఫీల్ అవుతున్నారు అని చెప్తున్నారు. ఎమోషన్స్ని ఎక్కువ ఫీల్ అవుతున్నారు అని చెప్తున్నారు. మీకు ఇంపాసిబుల్ అనేది లేదు అని చెప్తున్నారు. నమ్మండి, మీరు నమ్మగలిగితే మీరు ఏదైనా చేయగలరు అని చెప్తున్నారు. మెడిటేషన్ చేయండి, మెడిటేషన్ చేయటం వల్ల మీకు చాలా విషయాలు తెలుస్తాయి అని చెప్తున్నారండి.
ఏదైతే సిచ్యువేషన్ ఉందో దానిలో ప్రేమగా ఉండండి అని చెప్తున్నారు, ప్రేమతో ఉండండి అని చెప్తున్నారు. యూనివర్స్కి డివైన్కి సరెండర్ అవ్వమని చెప్తున్నారు. ఏది ఇంపాసిబుల్ కాదు మీరు నమ్మగలిగితే అని చెప్తున్నారు. మీరు ఎమోషన్స్ ఎక్కువగా ఫ్లో అవుతున్నాయి, అవి సరి చేసుకోండి అని చెప్తున్నారు. మెడిటేషన్ చేయండి, మీకు అంత మంచి జరుగుతుందని చెప్తున్నారు. కాన్ఫిడెన్స్గా ఉన్నట్లయితే అదే మీ సక్సెస్కి కీ అని చెప్తున్నారు. కాన్ఫిడెంట్గా ఉండండి అని చెప్తున్నారు. అదే మీ విజయానికి దారి చూపిస్తుంది అంటున్నారు. ఏదైనా ఇస్తూ ఉంటే అది చాలా బాగుంటుంది తీసుకునేదానికంటే అని చెప్తున్నారండి. అంటే ఏదైనా పంచుతూ ఉండండి మీరు పేదవారికి, ఏదైనా సహాయం ఉన్నవారికి సహాయం చేస్తూ ఉండండి. ప్రపంచానికి మీరేంటి అనేది చూపించండి అని చెప్తున్నారండి యూనివర్సు. యువర్ కమిట్మెంట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్. మీ కమిట్మెంట్ని టెస్ట్ చేస్తున్నారంట. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.